ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చదవండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఇలాగూ చెప్పుట నేను వింటిని. ఈ మాట శ్రద్ధగా వినాలి అందరూ. రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన మీద మన సహోదరుల మీద నేరము మోపేవాడు ఒకడు ఉన్నాడంట. ఎవడాడు? అపవాది అనేవాడు ఒకడే ఉన్నాడు. నేరం మోపేవాడు. సంఘంలో అందరూ ఉన్నారు. ఎవరికి? దేనికి? నేరం మోపడానికి. ఆడు బలవంతుడా మనం బలవంతుడా? నేరం మోపడంలో ఆడిని ఎప్పుడో డామినేట్ చేస్తాం మనం. ఆడి బలమంతా ఎప్పుడో నిర్వీర్యం అయిపోయింది. మనందరికీ పంచిపెట్టేశాడా లేదా? నీ హృదయంలో కొంత, ఆ హృదయంలో కొంత, ఈ హృదయంలో కొంత, కొంచెం 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 వేసి ఆడు భారాన్ని తేలిక చేసుకున్నాడు. నీకు నాకు భారం పెరిగిపోయింది. ఏ భారం తెలుసా? ఇతరుల మీద చెప్పండి. ఏం మోపడు? నేరం మోపడు. కంప్లైంట్స్. అచ్చమైన మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే చాడీలు. చాడీలు అనే చాడీలు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఒక మాట చెప్పండి. అసలు చాడీలు చెప్పే నేరం మోపే ఆలోచన ఎవరిదే? అపవాదిది కదా. ఒక మాట చెప్తుందండి. దేవుడంట తన ప్రజలకి కొన్ని సార్లు వారు చేసినటువంటి అపరాధాలను, వారు చేసినటువంటి పొరపాట్లను కొన్ని సార్లు దేవుడు చూసి చూడనట్లుగా వదిలేసి వాళ్ళని ఆశీర్వదిద్దాము అని అనుకుంటాడంట దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. మీలో ఎవరినన్నా ప్రాబ్లం కాబట్టి నేను అనుకున్నా. నేనే ఏదైనా పొరపాటు చేశాను అనుకోండి. దేవుడు అనుకుంటాడంట, పోనేలు అయ్యో వాడు బలహీనుడు, ఏదో బలహీనతలో ఏదో పొరపాటు చేశాడు, ఆడికి రావాల్సిన ఆశీర్వాదాన్ని ఎందుకులే ఆపడం అని ఆశీర్వాదం ఇచ్చేద్దామని ముందుకు వస్తాడంట దేవుడు. ఈ లోపు వెంటనాడు వస్తాడు. హల్లెలూయా. ప్రభు ఒకసారి ఆగండి. ఏంటి దేవుడి హంచిగాడికి నువ్వు ఆశీర్వాదం ఎందుకు ఇస్తున్నావు? అతను నన్ను ఆరాధిస్తున్నాడు కాబట్టి మరి నేను కూడా పరలోకంలో నిన్ను ఆరాధించేవాడు కదా. అతను నా కుమారుడయ్యా, నా బిడ్డకి నేను ఇస్తున్నాను ఆశీర్వాదం. మరి నీ బిడ్డకి నువ్వు ఇవ్వడానికి ఆశీర్వాదం ముందుకు వచ్చావు. మరి ఆడు ఎలాంటి వాడో తెలుసా నీకు? సర్వ విధములైనటువంటి రాళ్ళు వాడి హృదయంలోనే ఉన్నాయి. నువ్వు ఆశీర్వాదం కలిగిస్తావు వాడికి అని అడుగుతాడంట వాడు. మళ్ళీ ఆడు అంటాడంట, నీకు పక్షపాతం ఉంది. నీ పిల్లల్నేమో ఒకలాగా చూస్తున్నావు, నీ స్వరూపంలో ఉన్న పిల్లల్నేమో ఒకలాగా చూస్తున్నావు, నిన్ను నిత్యము ఆరాధిస్తున్న దేవదూతలనేమో ఒకలాగా చూస్తున్నావు. నీ దగ్గర న్యాయం లేదు, నీ దగ్గర ఏముంది? పక్షపాతం ఉందని దేవుడితో వాదం పెట్టుకుంటాడంట వాడు. ఎవరో? సాతాను. అప్పుడు వెంటనే నీకు నాకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాన్ని దేవుడు ఒక్కసారి అలా హోల్డ్ చేస్తాడు. అవేన్. అప్పుడు అంటాడంట ప్రభుత్వంట, ఇదిగో నా బిడ్డకి నేను ఇవ్వాలనుకుంటాను కాబట్టి నేను ఇస్తున్నాను అంటే, మరి నువ్వు నాకెందుకు ఇవ్వలేదని అడుగుతాడంట. నువ్వు సింహాసనాన్ని కోరుకున్నావు, ఔన్నత్యాన్ని కోరుకున్నావు, నా స్థాయి కోరుకున్నావు కాబట్టి నేను పడద్రోసాను అంటే, నీ స్థాయి కోరుకుని నేను కేవలం మనసులోనే అనుకున్నాను. కానీ నువ్వు ఆశీర్వదించాలనుకుంటున్నా ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? భయానకమైనటువంటి ప్రజలు. వారి హృదయంలో ఎన్ని రాళ్లు నింపుకుని ఉన్నారో తెలుసా? ఆ రాళ్లతో వాడు ఎలాంటి భయంకరమైన శబ్దాలు అల్లరి పాలైపోయారో తెలుసా? అలాంటి అల్లరి పాలైపోయిన వాడికి, అలాంటి శబ్దాలు చేసేవాడికి నువ్వు వెలగిస్తావు, మరి నాకెందుకు ఇవ్వలేదు అని అడ్డుపడతాడు. అర్థమవుతుందని నేను చెప్పిన మాట. అంటే వాడు ఏం చేస్తాడు తెలుసా? రాత్రి
పగలు తేడా లేకుండా నీ మీద నా మీద, నీ పొరపాట్లను నా పొరపాట్లను, నీ అవిధేతలను నా అవిధేతలను దేవుని దగ్గర ఎత్తి చూపుచు, దేవుని దగ్గర కంప్లైంట్లు చేస్తూ మనకి రావలసినటువంటి ఆశీర్వాదాన్ని ఆలస్యం అయ్యేలాగా చేస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును. సహాయం చేయకుండా ఉండడానికి ఆయన హస్తమేమి కాలేదు. నీ ప్రార్థన వినకుండా ఉండడానికి ఆయన చెవులేమి మందము కాలేదు. మరి ఎందుకు? నీకు నాకు కార్యాలు జరగట్లేదు, నీకు నాకు మేలు జరగట్లేదు, ఆశీర్వదించబట్టలేదు అంటే కనుక నీకును ఆయనకి, నాకును ఆయనకి మధ్యన పాపం అనేటటువంటి ఒక గోడ ఉన్నదే. అందుకని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ మాట వినాల్సింది. దేవుడు ఏమని ఆలోచిస్తాడు తెలుసా? అబ్బా, నా కుమారుడు డేవిడ్ హ్యారిస్ ఒక చిన్న పొరపాటు వల్ల సాతాను గడికి ఏమైపోయాడు? దొరికేసాడు. ఒకవేళ నా కుమారుడు నా యొద్దకు వచ్చి నన్ను క్షమించమని అడిగి, ప్రభువా నన్ను ఈ పాపం నుండి విడుదల కలిగించని పశ్చాత్తాపడితే బాగుండును, వాడికి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాన్ని నేను ఇచ్చేద్దును కదా అని ఎదురు చూస్తా ఉంటాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేద్దాం తెలుసా? వెళ్ళం, పశ్చాత్తాపం చెందం. నిజమే కదా? రాళ్ళు అనవసరమైన శబ్దాలు చేస్తున్నాయి కదా, రాళ్ళు నన్ను అల్లరి పాలు చేస్తున్నాయి కదా. నా హృదయంలో ఉన్నటువంటి నేరములు మోపేటటువంటి గుణము, సణుక్కునేటటువంటి గుణము, గొణుక్కునేటటువంటి గుణము, వాదాలు పెట్టుకునేటటువంటి గుణము, జగడాలు ఆడేటటువంటి గుణము ఏదైతే ఉందో అది నా జీవితాన్ని ఏం చేస్తుంది? అల్లరి పాలు చేసేస్తున్నాయి, సౌండ్లు వచ్చేస్తున్నాయి, శబ్దాలు వచ్చేస్తున్నాయి. వీటిని కనుక నేను తీసేసుకోగలిగితే నా దేవుడు నన్ను చెప్పండి ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా అనే ఆలోచన కనుక ఈ పూట నీకు నాకు కలిగితే ఆ రాళ్ళన్నిటిని తీసుకుని ఒక్కసారి ప్రభు దగ్గర సాష్టాంగపడి క్షమాపణ కోరుకుంటే, ఇంకెప్పుడు నేను వాదములాడినయ్యా, ఇంకెప్పుడు నేను జగడములాడినయ్యా, ఇంకెప్పుడు నేను తిరుగుబాటు చేయనయ్యా, ఇంకెప్పుడు నేను ఇతరుల మీద నేరములు మోపేటటువంటి పని నేను చేసుకున్నయ్యా, నా హృదయాన్ని అల్లరి పాలు చేసుకున్నయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని అల్లరి పాలు చేసుకున్నయ్యా, బయట ఉండాల్సినటువంటి రాళ్లను తీసుకొచ్చి నా హృదయం అనే ఇంటిలో వేసుకున్నయ్యా, ఈ రాళ్లను తీసి పారేస్తానయ్యా, నన్ను శుద్ధి చేయి ప్రభు అని అడిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఈ రాత్రి ఆయన ఆలయముగా మారుస్తాడు. నేను ఏం మారుస్తాడు? ఆయన ఆలయంగా మారుస్తాడు. ఆయన కోరుకున్న ఆలయంగా మారుస్తాడు. ఆయన నివాసం ఉండడానికి అనుకూలమైనటువంటి గృహముగా నీ హృదయాన్ని మారుస్తాడు దేవుడి పూట.